Hi friends, welcome to Ruchi Chudu. Friends, మనము ఇయర్ ఎండింగ్ లో ఉన్నాము. నెక్స్ట్ వచ్చేసి న్యూ ఇయర్ రాబోతుంది. ఈ న్యూ ఇయర్ అనగానే మనం ఎక్కువగా సెలబ్రేషన్స్ చేసుకుంటూ ఉంటాం. ఆ సెలబ్రేషన్ లో ముఖ్య పాత్ర వహించేది కేక్ కదా అండి. మరి అలాంటి కేక్ లో మీకు సరికొత్త కేక్ ని పరిచయం చేయడానికి మేము వచ్చేసాము గచ్చిబౌలిలో ఉన్న నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టూరిజం అండ్ హాస్పిటాలిటీ మేనేజ్మెంట్. మరి ఇక్కడ మనకి కేక్ ని పరిచయం చేయడానికి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టూరిజం అండ్ హాస్పిటాలిటీ మేనేజ్మెంట్ ప్రిన్సిపల్ అలాగే షెఫ్ వచ్చేసి నరేంద్ర కుమార్ గారు మనతో పాటు ఉన్నారు. ఎలాంటి కేక్ వారిని అడిగి తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంట్రడ్యూస్ చేసుకుందాం. హలో సార్. హలో. వెల్కమ్ టు రుచి చూడు. థాంక్యూ సో మచ్. yes మరి న్యూ ఇయర్ సెలబ్రేషన్ స్టార్ట్ అయిపోయి అది కూడా మన కేక్ తో స్టార్ట్ అవ్వాలి సార్. మరి నరేంద్ర కుమార్ గారు ఎలాంటి కేక్ ని మా వ్యూయర్స్ కోసం పరిచయం చేయబోతున్నారు? మనం ఒక సరికొత్త యులాగ్ కేక్ అని చేయబోతున్నాం. ఏంటది యులాగ్? యులాగ్ కేక్. ఏంటి అసలు పేరే డిఫరెంట్ గా ఉంది. ఏంటి అసలు? ఇది ఫ్రెంచ్ కేక్. ఫ్రెంచ్ కేక్. ఓ నైస్. యులాగ్ అంటే ఇది ఒక ట్రీ లాగ్ లాగా, బ్రాంచ్ లాగ్ లాగా ఉంటది. టెక్స్చర్ కూడా అలాగే ఉంటది. ఫ్రెండ్స్, నరేంద్ర కుమార్ గారు మనందరి కోసం ప్రిపేర్ చేయబోతున్నారు యులాగ్ కేక్. మరి యులాగ్ కేక్ కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అంటూ అడిగి తెలుసుకుందాం. మరి సార్, యులాగ్ కేక్ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటి? ఎగ్స్, ఫ్లవర్, షుగర్, వనిలా ఎసెన్స్, ఆయిల్, చాక్లెట్ పౌడర్ అండ్ బేకింగ్ పౌడర్. సో ఫ్రెండ్స్, చూసారు కదా, యులాగ్ కేక్ కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ని లేట్ చేయకుండా నరేంద్ర కుమార్ గారిని అడిగి ప్రాసెస్ ఏంటో తెలుసుకుందాం. మరి ఏంటి సార్ ప్రాసెస్? ఓకే, ఫస్ట్ ఏంటంటే ఫస్ట్ మనం ఎగ్స్ తో స్టార్ట్ చేస్తాము. ఎగ్స్, ఫ్లవర్, షుగర్ వేసి దీంట్లో బీట్ చేయాలి. మనం కొంచెం ఫ్లేవర్ కి వనిలా ఎసెన్స్ వేస్తాము. ఓకే, సో ఫస్ట్ మనం బ్యాటర్ ని ప్రిపేర్ చేసుకోవాలి కేక్ బ్యాటర్. సో ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా రెడీగా ఉన్నాయి. సో ప్లానిటరీ మిక్స్ దాంట్లోకి వేసుకోవాలి. ఓకే, డెఫినెట్లీ స్టార్ట్ చేద్దాం. షూర్, డెఫినెట్లీ. ఓకే, ఐ యామ్ స్టార్టింగ్ విత్ ఎగ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్. సో మనకి కేక్ కి పక్క యులాగ్ కేక్ కి కూడా కావాల్సింది ఎగ్. కరెక్ట్. సో 3 eggs. సో మీరు ఈ క్వాంటిటీ అన్ని కూడా అప్రాక్సిమేట్ గా తీసుకున్నారా క్వాంటిటీ వైస్? క్వాంటిటీ వైస్. డెఫినెట్లీ ప్రిన్సిపల్ కదా, స్ట్రిక్ట్ గా రూల్స్ ని ఫాలో అవుతుంటారు. ప్రొపోర్షనేట్ గా తీసుకుంటున్నాం. yes ప్రొఫెషనల్లీ అలాగే ప్రిన్సిపల్ కూడా యాజ్ టీస్ రూల్స్ ఫాలో అవుతూ ఉంటారు. ఓకే, నౌ దీంట్లో నేను ఇప్పుడు ఎగ్స్ వేసేస్తున్నాను. ఓకే, ప్లానిటరీ మిక్సర్ లోకి ఫస్ట్ ఆఫ్ ఆల్ యాడ్ చేసేసుకుంటున్నాము ఎగ్స్. Okay. Next, sugar. I am adding 90 grams. Okay, 90 grams sugar. Okay. Then little of vanilla essence. Oh, vanilla essence. First egg. Vanilla essence ఏంటంటే మన ఎగ్ ఫ్లేవర్ ని కట్ డౌన్ చేస్తుంది. ఆ స్మెల్ రాకుండా, కొందరికి ఆ స్మెల్ ఫోబియా ఉంటుంది కాబట్టి దాన్ని కట్ డౌన్. I am adding flour. Okay. సో ఎగ్ వేసుకుని ఓకే ఆఫ్ చేసేసాను. ఆల్రైట్, ఆఫ్ చేశాను. ఇప్పుడు చూడండి కలర్ కూడా మారిపోయింది. ఎగ్స్ బీట్ అయిన తర్వాత కలర్ కూడా మారిపోయి ఫ్లఫీగా వచ్చింది. ఇప్పుడు ఎయిర్ ఇన్కార్పొరేట్ చేస్తాం దీంట్లో. ఓకే, నౌ ఇప్పుడు ఏంటంటే నేను ఫ్లవర్, కోకో పౌడర్, బేకింగ్ పౌడర్ యాడ్ చేస్తాను. దీంట్లో సీవ్ చేస్తున్నాను. ఫైన్ గా వస్తుంది. మనకి టెక్స్చర్ కూడా బాగా వస్తుంది. సో ఫస్ట్ మైదా పిండి, తర్వాత కోకో పౌడర్, నెక్స్ట్ కోకో పౌడర్. యులాగ్ లో మనం యాడ్ చేసుకుంటున్నాము కోకో పౌడర్, మైదా పిండి, నెక్స్ట్ పించ్ ఆఫ్ బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా. బస్ ఓకే, ఆల్రైట్. నౌ ఐ జస్ట్ దీంట్లో సీవ్ చేస్తున్నాను. సో ఇలా చేయడం వల్ల మనకి ప్రాపర్ గా ఈ బ్యాటర్ అనేది కలిసిపోతుంది. బాగుంటుంది. ఓకే, డెఫినెట్లీ. సో ఇప్పుడు మళ్ళీ ప్లానిటరీ మిక్సర్ యూస్ చేస్తారా? లేదు, ఇప్పుడు మనం ఏంటంటే హ్యాండ్ స్పాచులాతోని మిక్స్ చేస్తాము. ఓకే, లైక్ కట్ అండ్ ఫోల్డ్ స్టైల్లో. డెఫినెట్లీ. ఆయిల్ యాడ్ చేస్తాం. ఆయిల్ 10 ml ఆయిల్. ఓకే, సో ఫ్లవర్ యూస్ చేసాము. నెక్స్ట్ కోకో పౌడర్, ఆఫ్టర్ వచ్చేసి బేకింగ్ సోడా, నెక్స్ట్ వచ్చేసి కొద్దిగా ఆయిల్ వాడాము. గమనిస్తే కనుక ఇక్కడ కట్ అండ్ ఫోల్డ్ స్టైల్లో మనకి ప్రొఫెసర్ గారు, ప్రిన్సిపల్ గారు ఇలా చేస్తున్నారు. కట్ అండ్ ఫోల్డ్ అంటే ఒక్కసారి రౌండ్ గా చేసి మధ్యలోకి కట్ చేస్తున్నారు. అంటే ఏంటంటే ఈ బ్యాటర్ ఫ్లఫీ అయింది, మళ్ళీ ఫ్లాట్ కాకుండా ఇలా మిక్స్ చేస్తున్నాం. సో ఇప్పటిదాకా మనం విస్క్ తో చేసేసాము, ఎయిర్ అంతా కూడా ఫామ్ అయింది. ఆ ఎయిర్ అనేది ఫ్లాట్ అవ్వకుండా, మనకి లాక్ అవ్వకుండా
పోకుండా ఉండడానికి ఇలా కట్ అండ్ ఫోల్డ్ స్టైల్లో మనం ఈ బ్యాటర్ అనేది కలుపుతూ ఉన్నాం అనమాట. సో మనకి కోకో పౌడర్ ఎవ్రీథింగ్ బ్యాటర్లో పర్ఫెక్ట్గా మిక్స్ అయిపోవాలి. చూసారా ఎన్ని టెక్నిక్స్ ఉంటాయో కేక్ చేయడం. ఈజీ అనుకుంటాం, బట్ ఈజీ ఇక్కడ చూస్తుంటే కొన్ని టెక్నిక్స్ నేర్చుకుంటే కనుక ఆ కేక్స్ని కూడా చాలా సింపుల్గా ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చు, ఫాస్ట్గా కూడా అయిపోతుంది మనకి అసలు. ఇంకా కొంచెం మిక్స్ కావాలి, ఇలా పౌడర్ ఉండకుండా. ఎస్, లంప్స్ అనేవి లేకుండా ప్రాపర్గా ఆ ఎగ్ అంతా కూడా మిక్స్ అయ్యేలా, ఆ మైదా కూడా కలిసిపోయేలా, కోకో కలిసిపోయేలా పర్ఫెక్ట్గా అంతా కూడా సైమల్టేనియస్గా కలర్ వచ్చే వరకు కలిపేసుకోవాలి. ఇప్పుడు దీన్ని మిక్చర్ని చూసారు కదా, ఇలా ఫ్లఫీగా అయింది. దీన్ని ఇప్పుడు మనం ట్రేలో బేకింగ్ చేస్తాము. ట్రేలో కూడా గ్రీజింగ్ చేయాలి ఫస్ట్. ఓ నైస్, చూడండి మన కలర్ మారిపోయింది కోకో పౌడర్ వల్ల. అలాగే ఫ్లఫీగా అంటే మనకు ఇలా పొంగిపోయి వచ్చేసింది. నైస్. ఇప్పుడు ఏం చేద్దాము, దీంట్లో ఇప్పుడు మనం బేకింగ్ చేయాలి దీన్ని. కాబట్టి బేకింగ్ అంటే ఫస్ట్ దీన్ని ట్రేని గ్రీజ్ చేస్తాము ఆయిల్ తోని. తర్వాత దీంట్లో బటర్ పేపర్ కూడా పెట్టాం, ఎందుకంటే మనం దీన్ని కేక్ తీయాల్సినప్పుడు అతుక్కుండడానికి ఫ్రీగా వచ్చేస్తుంది. సో ఎస్, చూసారు కదా, జస్ట్ ఈజీగా సింపుల్గా ఫాస్ట్గా యూలాక్ కేక్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూస్తూ వచ్చాము, చేస్తూ ఉన్నాం కూడా. ఇక్కడ చాలా సింపుల్ అండి, బ్యాటర్ ప్రిపేర్ చేసుకోవడమే చాలా ఈజీ అసలు. ఆ తర్వాత ఓవెన్లో పడేస్తే అదంతా అది బేక్ అయిపోతూ ఉంటుంది, తర్వాత హ్యాపీగా తినేయచ్చు. ఒక కేక్ ట్రేలోకి వేసేసుకొని ఫ్లాట్ చేసుకుంటే అయిపోతుంది. సో నెక్స్ట్ వచ్చేసి దీన్ని ట్రేలో వేసుకుంటాం. వేసేసుకున్నాక ప్యాలెట్ నైఫ్తో ఇలా ఫ్లాట్గా చేసేస్తున్నారు, అంతా ఈక్వల్గా స్ప్రెడ్ అయ్యేటట్టు. సో ఫ్లాట్ చేసేసుకున్నారు ప్యాలెట్ నైఫ్ తో. సో నెక్స్ట్ ఏంటి సార్ ప్రాసెస్? దీన్ని బేక్ చేయాలి. ఓకే, ఎంతసేపు బేక్ చేయాలి? ఒక 8 minutes బేక్ చేయాలి. ఒక 200 సెంటీగ్రేడ్ లో బేక్ చేస్తే మంచి స్పాంజ్ కేక్ తయారవుతుంది. ఓకే రైట్, వ్యూయర్స్ చూస్తున్నా కదా, యూలాక్ కేక్ కోసం ఈ విధంగా బ్యాటర్ ని ప్రిపేర్ చేసుకున్నాము. అలాగే మన కేక్ మౌల్ లోకి వేసేసుకున్నాము. 200 degrees సెంటీగ్రేడ్ వద్ద ఒక 8 minutes పాటు బేక్ చేసుకోవాలి. బేక్ చేసేద్దాం. సో మనం ఫ్రెంచ్ యూలాక్ కేక్ అయితే బేకింగ్ కోసం పెట్టేసాము. నెక్స్ట్ ప్రొసీజర్ ఏంటి మరి? ఇప్పుడు స్పాంజ్ తయారవుతుంది కాబట్టి మనం ఫిల్లింగ్ తయారు చేసుకోవాలి. ఓకే, ఫిల్లింగ్ లోపల స్టఫ్ లాగా స్టఫింగ్ లాగా ఏం యూస్ చేస్తున్నారు దాని కోసం? సో వి ఆర్ గోయింగ్ టు యూస్ బటర్, ఓకే, చాక్లెట్, ఓకే, అండ్ షుగర్. ఓకే, నీ బటర్ క్రీమ్ తయారు చేస్తున్నాం. బటర్ క్రీమ్ ప్రిపేర్ చేసుకుంటాం మనము. ఫస్ట్ బటర్ వేసిన తర్వాత షుగర్ వేసిన తర్వాత చాక్లెట్ వేస్తాం. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ యామ్ యాడింగ్ బటర్ హియర్. బటర్ పీసెస్ ని ప్లానెటరీ మిక్సర్ లోకి ఫస్ట్ ఆఫ్ ఆల్ యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఓకే, మిక్స్ ఇట్ లిటిల్ బిట్. సాఫ్ట్ గా అయిన తర్వాత ఫ్లవర్ యాడ్ చేస్తాం. షుగర్, మనకి షుగర్, ఫ్లవర్. బటర్ ఏంటంటే మొత్తం మిక్స్ సాఫ్ట్ గా మిక్స్ అయిపోవాలి, యూనిఫామ్. ఓకే, సో మనకి ఆ స్లైసెస్ కాస్త మెల్ట్ అయిపోవాలి. సో అది మెల్ట్ అవుతుంది. యాజ్ ఎ ప్రిన్సిపల్గా చెప్పండి, ఏంటి ఇక్కడ ఇన్ఫర్మేషన్, ఎన్విరాన్మెంటల్ ఎలా ఉంటుంది స్టూడెంట్స్ మీతో? చాలా బాగుంటుంది. క్యాంపస్ ఇస్ beautiful campus, unique campus. Okay. Lot of greenery in the campus. Okay. And the campus spread is about 26 acres. 26 Huge acres. Campus. Oh, nice. So India lo ilanti campus ekkada kuda ledu. National Institute of Tourism and Hospitality Management. Right. Principal garu manto pattu unnaru, Narendra Kumar garu. Okay, now so next nenu ippudu ippudu కొంచెం యాడ్ చేస్తున్నాను. కొద్దిగా షుగర్ పౌడర్, మనకి ఐసింగ్ షుగరా? ఐసింగ్ షుగర్. సో ఒకదాని తర్వాత ఒకటి ఇంగ్రీడియంట్స్ యాడ్ చేయడం అనేది మెయిన్ కేక్ కి కావాల్సిన ప్రాసెస్ నేర్చుకోవాలన్నమాట. అది మెథడ్. ఓకే, ఎందుకంటే యూనిఫామ్ గా మిక్స్ అవుతుంది. సో షుగర్ పౌడర్ కూడా యాడ్ చేసేసారు. అది మనకి ఇంకా ప్రాపర్ గా ఒక ఫ్లఫీ స్టైల్ రావాలి. ఇంకా మిక్స్ కాలేదు, అవుతుంది. ఇప్పుడు నేను దీంట్లో చాక్లెట్ యాడ్ చేస్తున్నాను. మెల్టెడ్ చాక్లెట్. ఓకే, 2 స్పూన్స్ ఎంత వేసుకోవాలి? 2 స్పూన్స్. సో దెన్ బటర్ క్రీమ్ కోసం యాడ్ చేస్తున్నారు. మెల్టెడ్ చాక్లెట్ ని 2 స్పూన్స్ యాడ్ చేస్తారు మనకి ఎక్కువగానే. సో అది కూడా ప్రాపర్ గా మనకి బటర్ క్రీమ్ కోసం మిక్స్ అయిపోవాలి. సో ఆల్మోస్ట్ బటర్ కేక్ రెడీ అయిపోయింది. ఇక్కడ చూడండి, ఇప్పుడు జస్ట్ తీసేస్తున్నాను బటర్ క్రీమ్. ఓకే, సో కలర్ చేంజ్ అయింది, మనకి బటర్ క్రీమ్ రెడీ అయిపోయింది ఓవరాల్ గా. డన్.
క్రీమ్ రెడీ అయిపోయిన తర్వాత స్పాంజ్ తీసుకుని మనం దాంట్లో లేయర్గా బటర్ క్రీమ్ అయితే రెడీ అయిపోయింది. ఓవెన్లో యూ లాక్ కేక్ కోసం మనం పెట్టాం కదండి స్పాంజ్ కేక్ని, అది తెచ్చేసుకుందాం. సో చాలా చక్కగా ఓవెన్లో బేక్ అయిపోయింది మన స్పాంజ్ కేక్. దెన్ డిమోల్డ్ చేసేద్దాం. ఇప్పుడు దీన్ని స్పాంజ్ కేక్ ట్రేలోంచి తీసేసి డిమోల్డ్ చేశాక ఓకే కాంటినెంటల్ యూ లాక్ కేక్ మనం ప్రిపేర్ చేసుకుంటున్నాము. స్పాంజ్ కేక్ రెడీ అయిపోయింది, అలాగే బటర్ క్రీమ్ కూడా, చాక్లెట్ బటర్ కూడా రెడీ చేసేసాం. చూడండి స్పాంజ్ కేక్ ఎలా వస్తుందో, చాలా సాఫ్ట్గా థిన్ లేయర్ మనకి అసలు. జస్ట్ బటర్ పేపర్ని రిమూవ్ చేసేద్దాం. మనం తిరిగేసాం కాబట్టి కింద బటర్ పేపర్ని తీసేస్తున్నాం. ఓకే, తీసేసి మెల్లిగా బటర్ పేపర్ బ్రేక్ కాకుండా స్పాంజ్ మెల్లిగా తీయాలి. ఎస్, ఆల్రెడీ మనం బటర్ పేపర్ వేసాం, కొద్దిగా ఆయిల్ వేసాము. ఓకే, సో నెక్స్ట్ ఇంకో బటర్ పేపర్ తీసాం కాబట్టి దీన్ని మామూలుగా ఒరిజినల్ సైడ్కి తీసుకురావాలి. అందుకని ఇలా బటర్ పేపర్ పెట్టి ఓపెన్ అయిన సైడ్. ఓకే, ఇది మనం బేకింగ్ టాప్ సైడ్ వచ్చింది ఇప్పుడు కేక్. ఓకే, రైట్. ఈ సైడ్ మనకి పైకి ఉండాలి, అందుకని ఇలా చేస్తాం. సో ఏదైతే ఫ్రంట్ లో ఓపెన్ చేసామో అది మనకి ఫ్రంట్ గా ఉండాలి. నెక్స్ట్ ఏం చేయాలి? ఇప్పుడు స్పాంజ్ మీద మనం షుగర్ సిరప్ డ్రాప్స్ వేస్తున్నాము, స్ప్రింకిల్ చేస్తున్నాం. ఎందుకంటే సో మనకి అంటే ఇంకా స్వీట్నెస్ పెంచుతుందా? ఎందుకు మనం షుగర్ సిరప్ యాడ్ చేసుకుంటున్నాము? స్వీట్నెస్ పెంచడానికి. స్పాంజ్ అనేది ఇంకా సాఫ్ట్గా ఉండాలి, కొంచెం తినేటప్పుడు ఇంకా స్వీట్నెస్ హెవీగా ఉండడం కోసం మనం షుగర్ సిరప్ని లైట్గా ప్రిపేర్ చేసుకొని వేసేసుకుంటున్నాము. నెక్స్ట్ ఇప్పుడు ఏంటంటే చాక్లెట్ బటర్ క్రీమ్ని దీని మీద ఇప్పుడు స్ప్రెడ్ చేస్తాం మనం. ఓహో, నైస్, వెరీ ఇంట్రెస్టింగ్ ప్రాసెస్. అంటే ఫస్ట్ స్పాంజ్ కేక్ ప్రిపేర్ చేసుకున్నాము, ఆ తర్వాత చాక్లెట్ బటర్ క్రీమ్ని ప్రిపేర్ చేసుకొని పైన అప్లై చేస్తున్నాము. దీని మీద స్ప్రెడ్ చేస్తాం యూనిఫామ్గా. ఓకే, బటర్ చాక్లెట్ మొత్తం కూడా అప్లై చేసేసారు. నెక్స్ట్ ఏం చేయాలి? దీన్ని రోల్ చేయాలి మనం మెల్లిగా. ఓకే, రోల్ చేసేయాలి. కానీ రోలింగ్ బ్రేక్ అవ్వకుండా ఎలా జాగ్రత్తగా చేయాలి? మెల్లిగా ఫోల్డ్ చేసి ఇలా ఫోల్డ్ చేస్తూ ఉండాలి. ఓ, రోలింగ్ యూ లాక్ బ్రేక్ కాకుండా. సో ఇంకా కేక్స్ అన్నీ కూడా మనం ఒకటే స్టైల్లో చూస్తూ ఉంటాం, బట్ ఇలా రోలింగ్ స్టైల్లో కూడా మనం కేక్స్ ప్రిపేర్ చేసుకోవచ్చు. సో మొత్తం క్లోజ్ చేసేసుకోవాలి. ఇలా రోల్ యూనిఫామ్గా బటర్ పేపర్తో చేస్తే మనకు నీట్గా ఫినిషింగ్ ఉంటుంది. ఎస్, రోల్ చేసేసుకున్నాం. నెక్స్ట్ వాట్? ఇప్పుడు ఏంటంటే దీన్ని కొంచెం టైట్గా రోల్ చేసేసుకున్నాం. రోల్ చేసేసి ఇంకా టైట్ కావడానికి స్పాంజ్ లూజ్గా ఉండకుండా ఓకే దీన్ని ఇట్లా ఎడ్జెస్ కూడా ఇలా మనం చాక్లెట్ నట్టు కార్నర్స్ క్లోజ్ చేస్తాం కదా, అలా బటర్ పేపర్తో కూడా మనం కార్నర్స్ని క్లోజ్ చేసేసేయాలి. చేసి ఇదేంటంటే దీన్ని ఇలా ఇలా టైట్గా అంటే బాగుంటుంది. అన్న తర్వాత దీన్ని హాఫ్ అన్ అవర్ మనం ఫ్రిడ్జ్లో పెట్టాలి. ఓ, ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల ఏంటి మనకి మంచి బైండింగ్ అవుతుంది, కొంచెం మన ఫీలింగ్ కూడా గట్టిగా ఉంటుంది. సో ఇలా పెట్టేసిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఏంటి అంటే మనకి బైండింగ్ అనేది బయటికి లిక్విడ్గా కాకుండా కొంచెం స్టిఫ్గా అయిపోతుంది, స్పాంజ్ అనేది థిక్గా అయిపోతుంది అనమాట. ఓకే, సో ఫ్రిడ్జ్లో ఒక హాఫ్ అన్ అవర్. ఇప్పుడు దీన్ని హాఫ్ అన్ అవర్ ఫ్రిడ్జ్లో పెట్టి తీసేస్తాము. దీన్ని ఓపెన్ చేసేస్తాం. ఓకే, కానీ నైస్ నరేంద్ర కుమార్ గారు, ఏంటంటే రెగ్యులర్గా డిఫరెంట్ కేక్స్ వేసుకుంటాం, ప్రాసెస్ అంతా ఒకే వేలో వెళ్తుంటాం. ఈ రోలింగ్ స్టైల్ కేక్ అనేది చాలా డిఫరెంట్గా ఉంది. కరెక్ట్ అండి. ఇప్పుడు చూడండి ఎలా వచ్చిందో. సో ఓవరాల్గా బటర్ పేపర్ మొత్తం రిమూవ్ చేసేసాము. నెక్స్ట్ ప్రాసెస్. ఓకే, ఇప్పుడు దీని మీద చాక్లెట్ బటర్ ఐసింగ్ వేస్తాం. ఎస్, చాక్లెట్ బటర్ క్రీమ్. సో మళ్ళీ అగైన్ అప్లై చేయాలి మనం. అప్లై చేయాలి పైన. సో ఎస్, చూస్తున్నారు కదా ఇక్కడ నరేంద్ర కుమార్ గారు ప్రాసెస్ చేస్తున్నారు. ఫస్ట్ వచ్చేసి స్పాంజ్ కేక్ చేసుకున్నాను, లోపల వచ్చేసి చాక్లెట్ బటర్ని ఫిల్ చేసేసి రోల్ చేసేసి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం హాఫ్ అన్ అవర్ పాటు. నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ అగైన్ పైన మనం చాక్లెట్ బటర్ని అప్లై చేస్తున్నాం ఈ విధంగా. ఇప్పుడు చేయితోని గ్లౌస్ పెట్టుకొని ఇలా స్మూత్గా సాఫ్ట్ లా మనకి లుక్ వైజ్ ఇంకా నీట్ ఫినిషింగ్ ఉండడం కోసం ఒకసారి హ్యాండ్తో ఇలా
దాని తర్వాత మనం ఏం చేస్తామంటే లాగ్ పైన టెక్స్చర్ ఎలా ఉంటుంది లాగ్స్కి అది రావడానికి దీని కోమ్తో మనం కట్ చేస్తుంటాం. ఓహో, సో ఒక కోమ్తో ఈ విధంగా వేవ్ స్టైల్లో మనం డిజైన్ చేసుకున్నాము. నెక్స్ట్ ఏం చేయాలి? ఏం చేస్తామంటే దీన్ని కట్ చేసుకుంటాం. ఓహో, కట్ చేసుకోవాలి. కేక్ రెడీ అయిపోయింది. పీసెస్ లా. ఓకే, నెక్స్ట్ ఏం చేయాలి? సర్వింగ్ ప్లేట్ లోకి షిఫ్ట్ చేసుకుందాం. ఓకే, ఇప్పుడు కేక్ సో సర్వింగ్ ప్లేట్ లోకి కూడా షిఫ్ట్ చేసుకున్నాము. నెక్స్ట్ ఏం చేయాలి? దీని ఏంటంటే కొంచెం లైట్ గార్నిష్ ఐసింగ్ షుగర్ వేస్తాము. ఓహో, డస్టింగ్ చేసుకుంటున్నాం మనం ఇప్పుడు కేక్ మీద. లైట్ గా ఐసింగ్ షుగర్, మనకి పంచదార పొడి. సో డస్టింగ్ చేసేసాము. yes, everything ready, మొత్తం పర్ఫెక్ట్. కేక్ రెడీ అయిపోయింది మనకి. ఏం కేక్? yes, నరేంద్ర కుమార్ గారు రెడీ చేసిన యూ లాక్ కేక్ ఫినిష్ రెడీ అయిపోయిందండి. మరి టేస్ట్ చేయడం మాత్రమే ఆలస్యం, నేను టేస్ట్ చేసేస్తున్నాను. వావ్, చాలా 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 సూపర్గా ఉందండి. అసలు మన యూ లాక్ కేక్ మాత్రం ఎందుకు ఇంత టేస్ట్గా ఉందంటే చాలా చాలా చిల్గా ఉంది. ఎస్పెషల్లీ ఆ తర్వాత చాలా సాఫ్ట్గా, మిడిల్లో మనం పైన లేయర్ వచ్చేసి మిడిల్లో వచ్చేసి చాక్లెట్ బటర్ వేసుకున్నాం కదా, చాలా లైట్గా సాఫ్ట్గా తింటూ ఉంటే చాలా హ్యాపీగా ఎక్కువగా పీసెస్ని తినొచ్చండి. చాలా న్యూ వెరైటీ అండ్ టేస్టీగా టేస్టీ చాలా టేస్టీగా ఉంది యూ లాక్ కేక్. థ్యాంక్ యూ సో మచ్ నరేంద్ర కుమార్ గారు. మంచి రెసిపీ అంటే మంచి కేక్ని పరిచయం చేశారు ఈరోజు రుచి చూడులో వ్యూయర్స్ అందరి కోసం కూడా. ఎందుకంటే న్యూ ఇయర్ ఉంది, పక్కాగా మా ఆడియన్స్ ప్రిపేర్ చేసుకుంటారు. ఎందుకంటే చాలా చాలా సరికొత్త వెరైటీ, టేస్ట్ కానీ ఫ్లేవర్ కానీ ఈ మనం ఏదైతే చూస్తున్నాం ఈ టెక్స్చర్ పైన అది కూడా న్యూ లుక్ అండి. ఇలాంటి కొత్త కేక్ని మా కోసం, మా వ్యూయర్స్ కోసం స్పెషల్గా రెసిపీని, ఎస్పెషల్లీ యూ లాక్ కేక్ని ప్రిపేర్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. మరి ఈ 31st రోజున యూ లాక్ కేక్ని ఎందుకు ప్రిపేర్ చేసుకోవద్దండి? కొత్త టేస్ట్ ఉంటుంది, కొత్త ఫ్లేవర్, కొత్త కాన్సెప్ట్ కూడా ఉంది. కాబట్టి మీరు ఏం చేస్తారు? యూ లాక్ కేక్ని ఖచ్చితంగా ప్రిపేర్ చేసుకొని ఈ టేస్ట్ని ఎంజాయ్ చేసేయండి. ఇది ఇవాల్టి రుచి చూడు. తిరిగి రేపటి రుచి చూడు కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అండ్ టేక్ కేర్, బాయ్.